హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ముందుగా ఫిష్ ముక్కల్లో ఉప్పు పసుపు వాటర్ వేసి ముక్కల్ని వాష్ చేసుకుని స్మెల్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలకి మనం 3/4 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ నిమ్మరసం, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలను కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అట్ల పేడం పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో మ్యాగ్నేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఒక బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కాగిన తర్వాత కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అవ్వంగానే 1/4 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత ఉల్లిపాయ తొందరగా మగ్గటం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఈలోపు మనం ఫిష్ ముక్కలు ఎంతవరకు ఫ్రై అయినో చూసుకుని మనం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా బాగా పడుతుంది, ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి జీలకర్ర నూరుకున్న పేస్ట్ని 1/2 టీ స్పూన్ వేసి పచ్చితనం పోయేదాకా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించితే ఉల్లిపాయ మాడిపోయి టేస్ట్ ఉన్నది, ఫ్లేవర్ అస్సలు బాగోదు. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయకి మొత్తం పట్టిన తర్వాత కారం, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి మళ్ళీ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ అన్ని మసాలాలు అన్నీ వేగిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకుని ఫిష్ ముక్కలు పక్కన పెట్టుకున్నామో ఈ ఉల్లిపాయ గుజ్జులో ఒక్కొక్క పీసు వేసుకోవాలి. అన్ని ముక్కలు విరక్కోకుండా ఒక్కోటి వేసుకుని ఈ ఉల్లిపాయ గుజ్జుని ఫిష్ ముక్కల్ని మిక్స్ అయ్యేటట్టు స్లోగా తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉన్న ఫ్లేవరు, ఈ మసాలా ఈ ముక్కలకి అన్నీ మిక్స్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జాగ్రత్తగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్లో కనుక ఈ ఉల్లిపాయ గుజ్జును కలుపుకొని ముక్కను నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్.